హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే నేను ఇంకొక వెజ్ కర్రీతో మీ ముందుకు వచ్చేసాను. మనం నాన్ వెజ్ తినని రోజుల్లో ఒక్కసారి ఇలా మిల్ మేకర్ కుర్మా చేసుకొని చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ మటన్ కన్నా చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ మటన్తో పోటీ పడుతుందండి ఈ కుర్మా అయితే. ఒకసారి ఈ ప్రాసెస్లో మీరు కూడా చేసుకొని చూడండి. మిల్ మేకర్ చాలా హెల్తీ కూడా. పిల్లలకి చక్కగా ఇలా స్నాక్స్లా కూడా మనం పెట్టేసి ఇచ్చేస్తే చాలా ఇష్టంగా తింటారు. ఈ మిల్ మేకర్లో మనకి విటమిన్స్, ప్రోటీన్స్ చాలా చాలా బాగుంటాయి. అంతేకాకుండా హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ మిల్ మేకర్ తింటే చాలా హెల్తీ. లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చూసేద్దాం. మరి ఫస్ట్ అయితే నేను ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో కొంచెం హాట్ వాటర్ ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత ఇలా ఒక 1 కప్ వరకు మిల్ మేకర్ వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, 2 మినిట్స్ తర్వాత మనకి ఇలా చక్కగా పెద్దగా అయినాయి కదా మిల్ మేకర్స్ అన్నీ. ఇప్పుడు ఆ మిల్ మేకర్ని ఒక స్ట్రైనర్లోకి తీసేసుకొని కోల్డ్ వాటర్ పోసుకొని ఇలా క్లీన్ చేసుకోవాలండి. ఇప్పుడు కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లోకి ఆయిల్ అయితే వేసుకుంటున్నాను నేను. ఆయిల్ ఒక 2 to 3 స్పూన్స్ వరకు వేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం ఉడికించుకున్న మిల్ మేకర్ ఉంది కదా, ఆ మిల్ మేకర్ని ఇలా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను నేను. ఇలా మనం ముందే ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల మిల్ మేకర్కి ఉప్పు కారం అది చక్కగా పడతాయండి, మనకి తినేటప్పుడు చప్పగా లేకుండా. అందుకని నేను కొంచెం పసుపును, కారం, ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడే కొంచెం వేసుకొని ఇలా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. నేను ఉప్పు కారం అన్నీ ఒకసారే కాకుండా ఇలా 1 by 1 వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. అలా అయితే ముక్కలకి చక్కగా పడతాయని. ఇప్పుడు కొంచెం చిల్లీ పౌడర్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం ఉప్పు కారం అన్నీ కూడా చక్కగా ముక్కలకి పట్టేసిన తర్వాత ఇలా ఒక బౌల్లోకి అయితే తీసేసుకొని అదే బౌల్లో మళ్ళీ ఇంకొక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని కర్రీ అయితే చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆ ఆయిల్లోనే కొంచెం జీలకర్రను, బిర్యానీ ఆకు కూడా వేసుకుంటున్నానండి. కొంచెం ఈ జీలకర్రను, బిర్యానీ ఆకు కొంచెం మనకి ఫ్లేవర్స్ అన్నీ చక్కగా ఆయిల్లోకి దిగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్ ముక్కలు తొందరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి. తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. తర్వాత నేను ఒక 1 స్పూన్ వరకు బటర్ యాడ్ చేసుకుంటున్నానండి. బటర్ యాడ్ చేస్తే కుర్మాకి ఫ్లేవర్ చాలా బాగుంటుందని ఒక 1 స్పూన్ వరకు యాడ్ చేసుకొని మూత పెట్టేసుకున్నాను. మీ దగ్గర బటర్ ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. తర్వాత నేను టమాటాలు చిన్న ముక్కలుగా వేసుకొని కొంచెం జీడిపప్పు, తర్వాత గసగసాలు, చెక్క, లవంగ, తర్వాత స్టార్ అనాస్ కూడా వేసుకొని తర్వాత ధనియాలును కొంచెం జీలకర్ర కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నానండి మెత్తగా. తర్వాత ఒక 1 స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా వేగిపోయిన తర్వాత మనం ముందుగానే మసాలా కొట్టి పెట్టుకున్నాం కదా టమాటా పేస్ట్, మొత్తం ఆ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి చక్కగా. మొత్తం ఆయిల్ పైకి ఫ్లోట్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఎక్కువసేపే ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే మనకి చాలా బాగుంటుంది, కర్రీ కూడా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ అంతా చక్కగా పైకి ఫ్లోట్ అయిపోయింది కదా, ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా మిల్ మేకర్ కూడా వేసుకొని మొత్తం గ్రేవీ అంతా మిల్ మేకర్ ముక్కలకి చక్కగా పట్టే వరకు ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఆల్రెడీ మనం ఉప్పు కారం అన్నీ పట్టించాం కాబట్టి చక్కగా ముక్కలకి మసాలా కూడా చక్కగా వెళ్తుందండి. ఇప్పుడు గ్రేవీ కోసం ఒక 1 గ్లాస్ వరకు వాటర్ అయితే వేసుకుంటున్నాను నేను.
ఇలా 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకున్న తర్వాత సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కొంచెం కస్తూరి మేతి కూడా వేసుకుంటున్నాను నేను. వేసుకొని ఒక 10 నుండి 15 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి, మొత్తం గ్రేవీ అంతా దగ్గర పడే వరకు. ఇప్పుడు నేను లాస్ట్లో కొంచెం ఒక 3 స్పూన్స్ వరకు పెరుగు కూడా వేసుకుంటున్నానండి. కుర్మా కదా, అందుకని పెరుగు కూడా వేసుకోవాలి కంపల్సరీగా. తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను నేను. తర్వాత కొంచెం పుదీనా ఇంకా కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి నేను. ఇలా గ్రేవీ దగ్గర పడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే, అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే మీల్ మేకర్ కుర్మా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వేరొక బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మీల్ మేకర్ కుర్మా అయితే రెడీ అయిపోయింది. ఇది పిల్లలకు కూడా చాలా హెల్దీ అండి. చికెన్ మటన్ తినని రోజుల్లో, కార్తీక మాసంలో, శ్రావణ మాసంలో, అలాగే మనం ఫ్రైడే సాటర్డే టైంలో కూడా తిన్నాం కదా, అలాంటి టైంలో ఒకసారి ఇలా చేసుకొని చూడండి. చికెన్ మటన్ కన్నా ఎంతో టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇది బగారా రైస్తో సర్వ్ చేసుకుంటున్నానండి. నేను సండే ఇలా మిల్ మేకర్ యాడ్ చేసుకొని బగారా రైస్ అయితే చేసుకున్నాను. ఆ రోజైతే ఇలా మిల్ మేకర్ కుర్మా కూడా చేసుకొని చక్కగా తినేసారు మా పిల్లలైతే. ఇదే ప్రాసెస్లో మీరు కూడా చేసుకొని చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.